మీ ఐడెంటిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? జనంలో క్రేజ్ ఉన్నాడు దగ్గరికి వెళ్ళి గెలాలి, జనంలో క్రేజ్ ఉన్నాడని గెలాలి. దాన్ని పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మీరు ఎవరు చూడరు. అందుకని ఊరికే టైంపాస్కి ఒక అనే ముందు మీకు ఒక ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ లాగే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, నా పిల్లల్లాగే వాళ్ళకు కూడా ఒక పిల్లలు ఉంటారు. నేను ఇంటర్వ్యూలు చేసి ఇట్లా పిచ్చి క్వశ్చన్లు వేసి ఆ డబ్బు ద్వారా నా కుటుంబాన్ని నేను తింటున్నానా, తినేటప్పుడు ఆ రక్తపు కూడు నేను తినకూడదని మీరు మనస్సాక్షిని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఎవరిని పిచ్చి ప్రశ్న చేయరు. జీవితంలో ఈ పిచ్చి క్వశ్చన్లు వేసి బతకవసరం లేదు సార్, కూలి పని చేసుకుని కూడా బతకొచ్చు. నేను జీవితంలో ఒకటే అనుకుంటే ఎప్పుడైనా ఏమవుతుంది, మ్యాక్సిమం చచ్చిపోతాం, ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే కదా. నేను ఎప్పుడు 100 సార్లు చెప్తాను, చచ్చిపోవటాన్ని ఇష్టపడ్డాడే జీవితంలో ఏదైనా సాధించదు. నేను చావుని కూడా ఇష్టపడుతుంటాను సార్ గురుగారు. ఐఎమ్ రెడీ టు డై. ఏ రోజు దేవుడు ఏం రాస్తే జరిగింది అంతేగాని ఎవరినో బాధ పెట్టి, ఎవరినో బ్లాక్మెయిల్ చేసి, ఎవరినో ఉన్నది లేని రంకు అంటగట్టి, ఎవరినో పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ దాని వచ్చి ఆ వ్యూస్ ద్వారా ఆ డబ్బును ఆ రక్తం పొడి తినే బదులు చచ్చిపోవటం బెటర్. నేను మీ ద్వారా ఆ రాసి అట్లా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే వాళ్ళందరికీ ఆ రాత రాసి లబ్ధి పొందే కంటే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మీ జీవితానికి వాల్యూ అని మీ ద్వారా చెప్తున్నా. సూపర్. ఈ సచిన్ జోషి గారి ఆయన కేసులో అవన్నీ అయిపోయింది చరిత్ర సార్, విషయంలో అవన్నీ అయిపోయినాయి సార్, అవన్నీ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారిని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిట్టేవాడు ఉంటారు. తిట్టేవాళ్ళు అయితే లైఫ్ శత్రువు అనేవాడు మనిషికి ఉండాలి సార్. అవన్నీ అనవసరమైన టాపిక్. ఒక విషయంలో సక్సెస్ అనేది ఒకేసారి చూశారు అని నా ఉద్దేశం. సక్సెస్ చూసిన తర్వాత మెల్లిమెల్లిగా ఫెయిల్యూర్స్ అయ్యి సైలెంట్ అయిపోయారు అనేది బయట వాళ్ళ ఆవేదన. అంటే మీ ఫ్యాన్స్ తక్కువేం లేరు. ఈరోజు రాష్ట్రంలో మీరు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది మిమ్మల్ని కోరుకుంటున్నారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి ఒక్కసారి గబ్బర్ సింగ్ తో సక్సెస్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీ హిట్లు తీసా సార్. ఎన్టీఆర్ గారి కెరీర్లో పెద్ద హిట్లు తీశాను. అవును, ఎన్టీఆర్ గారి విషయంలోనూ నేను తీసిన సినిమాలు ఒక సినిమా కూడా నాకు నష్టం లేదు. ఐఎమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. నా జీవితంలో అత్యంత సక్సెస్ నేను చదువుకున్న చదువుకి, నా కుటుంబ నేపథ్యానికి, నా ఫ్యామిలీ దానికి, నా జీవితంలో నేను అనుభవిస్తున్న స్టేటస్కి, నేను బతుకుతున్న బతుకి, నా జీవితంలో చాలా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని. 2 విషయాలు సూటిగా అడగనివ్వండి. సినిమాకి చాలా గ్యాప్ ఇచ్చారు. 5 సంవత్సరాలు అవుతుందా? 9 ఏళ్ళు అయింది సినిమా తీసిన. ఎందుకు అంత గ్యాప్ అనేది ఒకటి. లాభం లేని పని ఏది చేస్తే అది నేరం సార్. అది మీరు ఈ వృత్తిలో మీకు లాభం లేకుండా ఫ్రీగా చేస్తుంటే మీ అంతగా మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అన్నారు. ఆ రోజు ఈ రోజు వ్యాపార రీత్యా ఈ రోజు సినిమా నాకు రిస్క్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిస్క్ అనిపించలేదంటే ఈటీవీ విన్ ద్వారా చిన్న సినిమా సక్సెస్ కొడుతుంటే వాళ్ళతో 4 సినిమాలు టైప్ అయ్యి ఇప్పుడు మొదలుపెట్టింది. ఎందుకంటే చిన్న సినిమా ఈ మధ్య లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ చిన్న సినిమా ఎక్కువ డబ్బు కలెక్ట్ చేస్తుంది. 100 కోట్లు తీసి ఈ మధ్య నా మిత్రుడు ఒక సినిమా తీశాడు, 200 కోట్లు నష్టపోయాడు ఒక సినిమాలో. అట్లాంటి నష్టం నాకు వస్తే నా ఫ్యామిలీ వెళ్ళిపోవాలి. గేమ్ ఆడాలి, గేమ్ ఆడాలి, గ్యామ్లింగ్ ఆడకూడదు. ఆట ఆడాలి, పిచ్చి ఆట ఆడకూడదు. మనం గోలీ 4 ఉంటే కొడితే 1 తగలాలి. 4 తగలకుండా పోతే లైఫ్ పెళ్ళాం రోడ్డు మీదకి వచ్చేస్తారు. అట్లాంటి పని నేను చేయటం ధర్మం కాదని ఫీల్ అయి నేను చేస్తాను. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉండి సినిమాకు దూరంగా ఉంటున్నారు అని అంటే బేసిక్గా రాజకీయాలు చేయడం రాదేమో అని నా ఉద్దేశం. మీ గురించి డిస్ట్రిబ్యూటర్ల యొక్క ప్రమేయము చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు, సినిమాల్లో చాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అయినట్టు మొన్న దిల్ రాజు గారు మాట్లాడిన కొన్ని విషయాలు అవన్నీ అబద్ధాలు. ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? ఎన్ని అబద్ధాలు సార్. సక్సెస్ ఉంటే నా అంత మనగాడు అనుకుంటాం ఇండస్ట్రీలో. ఎవడైనా సార్, నేను మనిషి అన్నాడు ఎవడకైనా, మనుషులు అందరూ ఒకటే అతిథులు. ఎవడన్నా అందరం మనుషులమే సార్. 130 కోట్ల భారతీయులు, 130 కోట్ల మనస్తత్వాలు, 130 కోట్ల ఆలోచనలు. సినిమా ఇండస్ట్రీలో కూడా సక్సెస్ రంగాలే. నా అంత సక్సెస్ ఎవడో తీయలేడు. నేను ఎవడో కష్టపడ్డాం. మనం మంచి సినిమా తీస్తాం, జనానికి నచ్చవచ్చు నచ్చపోవచ్చు. సినిమా ఆడకుండా ఇది ఫ్లాప్ అవుద్దని ఎవడు తీయడు ప్రపంచం. ఇది ఫ్లాప్ అవుద్దని క్లాప్ కొట్టేవాడు ఎవడంటే తీసుకురండి ఇండియాలో. ఎవడు చేస్తాడు సార్? అంతే కదా. 100 మంది నామినేషన్ వేస్తారు, 100 మందికి ఓడిపోతాడు నామినేషన్ వేస్తాడా సార్? అంతే కదా. నిజం చెప్పండి సార్. ఏదైనా హోప్తోనే. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ కావాలన్నా, చంద్రబాబు నాయుడు కావాలన్నా, నారా లోకేష్ కావాలన్నా అనే కదా సార్. అందరూ ఏం అదేగా. అంతే. ఎవడో ఒకడు అవుతాడు. వాళ్ళని చూసి మనం నేర్చుకొని వాళ్ళ వెనకాల నడవాల్సిందే. కానీ మనం అవ్వాలని ట్రై చేస్తే ఇప్పుడు 53 ఏళ్ళు వచ్చినాయి కదా సార్. ఇంకేమొచ్చింది? 50 కూడా వచ్చేసింది. 53, 53. ఇంకేముంటుంది చెప్పండి. ఇక మనం ఊగొట్టడం, వెళ్ళిపోవటం. ఒక మనిషిని నమ్మాలి.
ఒక నమ్మితే చేతులు కూడా సార్ 25-30 ఏళ్ళు జర్నీ చేయాలి అట్లా అదే. ఒక విషయం కొద్దిగా క్లుప్తంగా చెప్తారండి. అంటే చిన్న సినిమాలు కూడా 200 కోట్లు వసూలు చేసినాయి, 100 కోట్లు, 50 కోట్లు కూడా వసూలు చేసిన ఇండస్ట్రీ మనది, ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ. కానీ వస్తున్నటువంటి వాదన ఏంటంటే ప్రొడ్యూసర్లు ప్రధానంగా లేదంటే డిస్ట్రిబ్యూటర్ల మీద వచ్చేటువంటి విషయాలు, ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఇండస్ట్రీ ముగ్గురు ప్రొడ్యూసర్ చేతిలో, ఇండస్ట్రీ ఆ డిస్ట్రిబ్యూటర్ల చేతిలో. ఏ ముగ్గురు ప్రొడ్యూసర్ చేతిలో ఉన్నాయి చెప్పండి సార్. నేను ఏం చెప్తే బాగుంటుంది చెప్పండి. అయితే దిల్ రాజు అంటారు, లేకపోతే అల్లు అరవింద్ అని అంటారు. మీరు ఫేస్ చేసింది ఏంటి? భగవంతుడు సాక్షిగా నిద్రమాత పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని బ్యాలెన్స్ షీట్ ఆలోచించుకుంటే గుండె పగిలిపోతుంది సార్. ఎన్ని ఊరికే ఇది ఈ వైకుంఠపాడులో ఎప్పుడు పాము గరుస్తుందో ఎప్పుడు నిచ్చినెక్కుతుందో ఎవరికి తెలియదు ఈ సినిమా ఇండస్ట్రీలో. మీరు అన్నారు చూడండి 9 సంవత్సరాలు ఈ సినిమా తీశారు, పాము గరిస్తే మళ్ళీ నిచ్చినెక్కలేని భయంతో నేను సినిమా జోలికి వెళ్ళా, పెద్ద సినిమాలకి భయపడ్డారు. భయం అంటే జాగ్రత్త కదా సార్. మనం అనుభవిస్తున్న ఈ లగ్జరీని మిస్ అయిపోయామంటే మనం తట్టుకోలేము సార్. జాగ్రత్తగా ఉండాలి జీవితం. బేసిక్గా మిమ్మల్ని రిస్క్ టేకర్ అని అంటారు, మరి మీరు భయపడతారు. రిస్క్ టేకర్ అంటే సినిమా డబ్బు విషయంలో రిస్క్ టేకర్ కదా సార్, నెవర్. నేను ఆశ చూసి బతుకుతాను, జాగ్రత్తగా ఉంటాను. నా కుటుంబ నేపథ్యం కానీ మేము చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటాం. నేను చిన్న కష్టం అంతేగాని ఈ ఇంత పెద్ద గేమ్ పెద్దదైపోయింది. పెద్ద వేల కోట్లు ఉన్న కంపెనీలు గేమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిజంగా ఎవరి చేతిలో లేదా, నిజంగా మంచి ఎవరి చేతిలో పరిస్థితి ఉందా కాదా? లిటిల్ హార్ట్స్ ఎంతలో తీశారు సార్? లిటిల్ హార్ట్స్ సినిమా 2 కోట్లో తీశాడు రాజు వేడ్స్ రాంబాయ్, చింపి చాటేసిన సినిమా. 500 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు కట్ చేసింది. మన చేతుల్లో లేదు సార్ సినిమా ఇండస్ట్రీ. ఎవరు నా చేతుల్లో ఉందనుకున్న ఫీల్ అయిన ఎవడైనా ఆడు పప్పులో కాలేసినట్టే. నాకు తెలిసి ఆ మాట ఎవడో అనుకోడు, జనం అనుకుంటారు. మేమే శాసిస్తాం, మేము చెప్పినట్టు ఎందుకు ఇస్తారు సార్? నిన్నటి ఈనాడు హెడ్డింగ్ ఏంటి సార్? ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఏందన్నా? మొన్న మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఎవరిని చేశారు లాస్ట్ ఇంటర్వ్యూ? కమిషనర్ గారిని చేశారు. అందులో 3వ క్వశ్చన్ ఏంటి? ఏమో ఇంకా మీరు చెప్పాలి. మీరే అడిగింది మీకు గుర్తులేదు, పక్కా సంగతి కూడా గుర్తుంటుంది సార్. ఏంది సార్ మీరు ఎందుకు సార్ నిన్న జరిగింది వాళ్ళు ఎవడో గుర్తు పెట్టుకుంటాడు సార్. నిన్న అప్పుడు అది జరిగిందంట వాళ్ళన్నప్పుడు నీకు దాంతో ఎందుకు ఎన్ని వాట్ ఈస్ నెక్స్ట్? రేపేంది? గతం గురించి ఆలోచించేవాడు ఎవడో జీవితంలో పైకి రాడు, గతం గురించి తోముకున్నాడు ఎవడో జీవితంలో పైకి రాడు. రేపేంటి? రేపు ఎలా వెళ్ళాలి, రేపు ఏం చేయాలి, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎట్లా పైకి రావాలి, మనం ఏం సాధించాలని తపనున్నాడే ఈ జీవితంలో పైకి వస్తాడు. చంద్రబాబు గారు 52 ఏళ్ళు జైల్లో ఉండి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 2 సార్లు ఓడిపోయి అబ్బా అని టెన్షన్ పడితే ముఖ్యమంత్రి అయ్యేవాడా? రాష్ట్రాన్ని శాసించేవాడా? ఇవాళ ఇండియాలో ఆ కూటమిలో ఒక అద్భుతమైన పొజిషన్లో ఉండేవాడా? వాట్ నెక్స్ట్? ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి సార్? అంత పెద్ద మనిషి అసెంబ్లీలో ఏడ్చాడు సార్. ఆయన వయసు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్. ఏడ్చాడు సార్. ఆయన వయసుకి ఒక దేవత లాంటి భార్యను పట్టుకొని కూడా ఎక్కిరించారు సార్ అసెంబ్లీలో. తట్టుకున్నాడు, మంచి గుండె కాదు రాయి చేసుకున్నాడు, జనం కోసం బతికాడు. నేనేంటో చూపించాలన్నాడు. మామూలుగా 60 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్న ఈ రోజుల్లో 60 ఏళ్ళకి సెంట్రల్ గవర్నమెంటే రిటైర్మెంట్ పెట్టింది సార్. 75 ఏళ్ల వయసులో కూడా రోజుకి 20 గంటలు పనిచేస్తూ నేనేంటో చూపించాలని తపన పడుతున్నాడంటే ఆయన సెల్యూట్ చేయాలా, ఏం చేయాలా మహేంద్ర గారు? మరి ఓవర్ దాని మీద డిస్కషన్ ఎందుకు? ఇంకా అది వద్దు, తీసేయండి, కొత్త క్యారెక్టర్ చెప్పండి. ఇప్పుడు 9 ఏళ్ల పాటు సినిమాకి దూరం ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అయ్యారా మీరు? సక్సెస్లో ఉన్నప్పుడు ఉండే సక్సెస్ ఫ్రెండ్స్ వేరే. ఈ రోజు నా వ్యక్తిగతంగా మీ అనుభూతిని, అనుభవాలని ప్రాపర్గా చెప్పండి. నిజంగానే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ చెంత వెంకటేశ్వర స్వామి షాక్. ఇండస్ట్రీలో నాకు ఈ రోజు అత్యంత స్నేహితులు ఉన్నారు. నేను ఎవరికన్నా 1 కాల్ అవే. సంవత్సరాల నుంచి 9 ఏళ్ళు సినిమా తీసా. మా ఇంట్లో దీపావళి పార్టీ చేసుకుంటే ఎంతమంది సార్ వీడియో కొట్టి చూసుకోండి సార్. అది నా స్టామినా సార్. ఎందుకు దాని డిస్కషన్ మీకు? నేను ఈ రోజు కూడా నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఒక రైటర్ బివిఎస్ రవి లాంటి కానీ. పోనీ మీరు ఇలా అడగనివ్వండి, ఇలా అడిగితే మీరు చెప్పేలా లేరు. ఎలా అడిగినా 9 ఏళ్ళు సినిమాకి దూరంగా ఉన్నాక బండ్ల గణేష్ పని అయిపోయింది అని చెప్పి కట్ అయిన ఫ్రెండ్స్ లేరా? 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా మళ్ళీ మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ వ్యక్తిగతంగా లేదు. కొందరు ఉండొచ్చు, అది వాళ్ళ కర్మ. వాళ్ళు ఇప్పుడు బాధపడతారు, రేపు భవిష్యత్తులో బాధపడతారు. ఈయన ఎందుకు మిస్ అయ్యామని బాధపడేవాళ్ళు చాలా ఉంది. ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి, ఆ రోజు త్వరలో ఉన్నాయి. నాకు తెలిసి నేను బై గాడ్ ఒకళ్ళిద్దరితో దూరంగా ఉన్నానేమో కానీ ఆల్మోస్ట్ అందరితో నేను ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అందరితో, చాలామంది సినిమా డైరెక్టర్లు అందరితో ఈ రోజు కూడా ప్రతిసారి మాట్లాడుకుంటూ క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటున్నాను కూడా. ఈరోజు కూడా ఏదో ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పడం ఎందుకులేండి, వాళ్ళు అనుకోకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాల ద్వారా
వాళ్ళ వ్యక్తిగత సమస్యల ద్వారా నేను దూరం ఉండొచ్చు. ఆ పేరు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. కథ వాళ్ళందరూ కూడా వీళ్ళు అత్యంత సన్నిహితులు నాకున్నారు సార్. సినిమాకి 9 ఏళ్ళు దూరం ఒకటి, ప్రధానంగా ఇంకో గట్టిగా చెప్పాలంటే రాజకీయ పరంగా మీరు ఇచ్చిన నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ కాదు సార్. అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పార్టీ పరంగా మీ వాయిస్ అంత గట్టిగా వినిపించారు. పార్టీ మరి మిమ్మల్ని నాకు సార్ అసలు కనీసం దగ్గరకు చేసినట్టు ఒక ప్రోటోకాల్ పోస్ట్ నాకు ఇవ్వలేనప్పుడు సార్ మీకు తెలుసా, నేను ఎవరినైనా నోరు తెరిచి అడిగిన రోజు నేను ఇప్పటి వరకు అడిగింది కానీ నాకు ఇమ్మని ఇంత మట్టికి ఒకరిని అడగలేదు సార్. నేను అడగలేదు, అడగను కూడా. దాని మీద కిక్ లేదు సార్. నా లైఫ్ వేరే కిక్ ఉంది నాకు. ఆ పోస్టుల మీద నాకు కిక్ లేదు అసలు. రాజకీయ పరంగా ఎందుకు ఆగిపోయారు మరి? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇంట్రెస్ట్ అంటే నాకు ఒక రకమైన నేనేంటో ఒక విచిత్రం. బేసిక్ గా మీరే కొద్దిగా జాలీగా ఉండే అని అంటారు. నేను ఒక టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకున్న మాట వాస్తవం. తర్వాత ఈ ఎలక్షన్లు ఈ ఎడావుడు చూసి ఇంత కష్టం నేను పడలేని డౌట్ వచ్చింది సార్. అంటే రాజకీయ పరంగా మీరు ఆగిపోదాం అనుకున్న వ్యక్తిగత నిర్ణయమా, లేకపోతే ఈ రాజకీయాలు ఇంకా సూట్ అవ్వదు అని ఏదో పిరికితనంగా ఆగిపోవటం ఒక ఎత్తు అయితే, రెండోది ఆగిపోదాం అబ్బాయి ఈ రాజకీయం వేరు అనడం ఒకటి, ఆపర్చునిటీస్ దొరకక రాజకీయాలకు దూరంగా ఉండటం ఒకటి. మిమ్మల్ని మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు ఆ విషయంలో? ఈ రాజకీయాలు మనకు సూట్ అవ్వేమో భయంతోనే దూరం చేస్తాను. మీ ఓన్ నిర్ణయం? ఓన్ అంటే నేను ఫైట్ చేయకపోతే, నేను కష్టపడకపోతే, నేను అన్నీ చేయకపోతే నా కుటుంబం ముందుకెళ్ళటం కష్టం. నా కుటుంబాన్ని నేను ఫస్ట్ నా ఫ్యామిలీని సేవ్ చేయాలి, నా పిల్లల్ని ప్రయోజకం చేయాలి, నేను బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలి. అవన్నీ కాకుండా నా టైం అంతా పెట్టానంటే తప్పు అయిపోతాను నా భయం ఒకటి. అంతేగాని నేను అనుకుంటే కాదని ఉండదు సార్. మర్చిపోండి మీరు మహేంద్ర గారు, నేను చెప్తున్నా, నేను ఇది అనుకుంటే కాదని ఉండదు. ఎందుకు ఆగిపోయారు రాజకీయం? నేను చెప్తున్నా కదా, రిస్క్ అయిపోతానేమో, వీళ్ళు అన్యాయం అయిపోతారు పిల్లలు. నాకు 3 పిల్లలు అన్యాయం అయిపోతారు. కొన్నిసార్లు మీ గురించి కాకపోయినా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు కదా. నాకు ఎవడో బండ్లన్నా నువ్వు కనుక అసెంబ్లీలోకి పోతే నాకింతేది రాకపోతుందా, ఎవరైనా మనం అవన్నీ వాళ్ళ కోసం కూడా మీరేమి నా గురించి ఆశించేవాళ్ళు ఎవరు లేరు సార్. నాకు సంత సహాయం చేసేవాళ్ళు ఉన్నారు కానీ నాకు ఆశించేవాళ్ళు లేరు. రాజకీయాలకు దూరం అయినప్పుడు బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది కదా. నేను అసలు నా జీవితంలో బాధపడను సార్. మీకు తెలియదు, గంట ఒక నైట్ నిద్ర లేవగల కథ రేపు నిన్నటి గురించి ఆలోచించండి. మీకు ఇందా చెప్పే కదా, మీరు కమిషనర్ గారిని 3వ క్వశ్చన్ ఏంటి సార్ అని అడిగి మీరు చెప్పలేదు. నేను నిన్నటి గురించి ఆలోచించని గుర్తు కూడా పెట్టుకోను. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం ఎట్లా పైకి రావాలి, ఎట్లా మనం ఏంటి, మనకేంటి. ఇప్పుడు చాలా మంది బయట మిమ్మల్ని విమర్శించేది ఏంటంటే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, సినిమాలకి దూరంగా ఉన్నాడు, ఈయన పని అయిపోయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అనుకోని వాళ్ళు ఆనందపడుతూ ఉండమనండి, నా పని నేను చేసుకుంటా. వాట్ ఈజ్ బండ్ల గణేష్, వాట్ ఐ యామ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ మీ. నేను నిద్ర లేవంగానే నేనేంటో నాకు తెలుసు, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు, నా వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నేను నా కుటుంబంలో నా పిల్లలతో నేను ఎట్లా ఉంటానో నాకు తెలుసు, నా హృదయం ఏంటో నాకు తెలుసు, నేను నమ్మిన వాళ్ళ కోసం నేను ఎట్లా ఉంటానో తెలుసు, నాకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళతో నేను ఎట్లా ఉంటానో తెలుసు. అంతేగాని నేను జనానికి చెప్పుకొని, నేను పేపర్లో యాడ్ వేసుకొని చెప్పుకోని అవసరం నాకు లేదు. నా మనస్సాక్షికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటే, నా మనస్సాక్షికి నేను తృప్తిపరచుకుంటే దానికంటే గొప్ప విజయం నాకు ఏది లేదు సార్. సుదీర్ఘ ప్రయాణం గురించి చెప్పాలంటే, సినిమాలో ఉండే అనుభూతి అంటే మీకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలన్నా, పోనీ రాజకీయాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల గురించి చెప్పాలన్నా ఏం చెప్తారు? ఎవడైనా కష్టపడితే బాగుంటుంది సార్. సినిమా ఫీల్డ్ అద్భుతమైన ఫీల్డ్. సినిమా ఫీల్డ్ ఎవడైనా బాగుంటుంది. కానీ ఈ టైంలో నాలంటాడు అంత పెద్ద గేమ్ ఆడే స్థాయి, అంత కెపాసిటీ లేదని భయపడుతున్నాం. ఇప్పుడు చిన్న సినిమాలు ఎవరిదైనా ఏ స్థాయి అయినా ఎవరైనా ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ కొట్టాలని రిస్క్ ఉంటుంది కదా సార్. సక్సెస్ లేకుండా మంచి టీచరో, ఒక హెడ్ మాస్టరో, లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి, వాళ్ళకి మెంత ఈ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు 50,000 వస్తాయి, రిటైర్డ్ 1,50,000 వస్తాయి. మనం రిటైర్డ్ అయినప్పుడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఈ డబ్బులు ఇంత సేవ్ చేసుకొని పిల్లల్ని చదివించుకోవచ్చు. 60,000 రిటైర్డ్ అవ్వచ్చు. 80,000 నేను చచ్చిపోతే నువ్వు బతికొండగా నీకు ఇంత పెన్షన్ వస్తుంది. ఇది జీవితం. మనం ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండొచ్చు. ఇదమ్మా ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ పండగకు వస్తే ఇది కొనుక్కోవాలి, ఈ బట్టలు కొనుక్కోవాలి, మనం ఇవి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. నేనేమో గోల్ కొట్టాలి, అద్భుతాలు చేయాలి, ఎక్కడికో వెళ్ళాలి, అద్భుతమైన అన్ని 52 అంటున్నారు. మరి ఇంకా అద్భుతాల గురించి ఆలోచించవచ్చు. 52 అద్భుతాలు చేస్తా సార్. ఏమో బాబు గారిని స్ఫూర్తిగా తీసుకున్నట్టున్నారు. మరి మీరు ఆయన 74, మీరు 52 అంటే 20 సంవత్సరాల తేడా. కొందరిని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగానే వాళ్ళని చూసుకోవాలి. కానీ వాళ్ళ స్ఫూర్తి తీసుకునే స్థాయి మంది కాదు సార్. రాజకీయ అనుభవం గురించి ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? ఏమి లేదు, మన పని మనం చేసుకోవాలి. బేసిక్గా రాజకీయాల్లో నిజం చెప్తున్నా మీకు, ఎవ్వరు ఎవరికి సహాయం చెయ్యరు. రాజకీయాల్లో సహాయం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పే. మనం ఎక్స్పెక్ట్ చేస్తే మన పతనానికి నాంది. పదవి రాకముందు వాళ్ళ ప్రవర్తన వేరు,
పదవి రాగాలే మంత్రులు అవ్వంగాలే మంత్రులు అవ్వంగాలే చాలామంది వాళ్ళు అతీతమైన శక్తులమే, మేము ఈ ప్రపంచంలో వేరేగా పుట్టాము, మీలాగా పుట్టలేదు, మేము వేరే జనరేషను, మాది ఇంకో జాతి, మీరు మనిషి జాతి, మేము అన్నిటికీ అతీతము అని ఫీల్ అవుతున్నారు చాలామంది నేను చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో ఏనండి చాలామంది పేర్లు చెప్పను, చాలామంది చూస్తున్నా. ఇది శాశ్వతం కాదు, నథింగ్ పర్మనెంట్.